ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఒక్కొక్క లగ్నం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమనుకుంటుంటారంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏలినాటి శని వల్ల వచ్చింది, సర్పదోషం వల్ల వచ్చింది, లేకపోతే అంటే కాల సర్పదోషం వల్ల వచ్చింది అనుకుంటూ ఉంటారు. నక్షత్ర దోషం ఏమో అనుకుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నక్షత్ర దోషం ఏదైనా ఉంటే చిన్నప్పుడు ఉంటుంది. ఇక్కడ ఇది ఒకటే కాకుండా మీకు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఏ రకమైనటువంటి మీ యొక్క సంకల్పం నెరవేరాలంటే ఏం చేయాలి అనేదాన్ని 12 భావములు అంటారు. అంటే లగ్నం నుంచి లగ్నము అంటే మీరు మీ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటని చెప్పేది. ధనస్థానము మీకు ఏ రూపంలో ధనం వస్తుంది, థర్డ్ హౌస్ మీకు మీ ప్రయత్నాలు ఏం చేస్తే సక్సెస్ అవుతుంది. ఇలా ఒక్కొక్క లగ్నం నుంచి 12 భావాలను బట్టి వివాహం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో మీకు మీరే చూసుకొని ఓకే నా లగ్నం, నేను ఈ లగ్నంలో పుట్టాను కాబట్టి ఇక్కడి నుంచి నేను ఏం చేయాలి, నాకు ఏ లార్డు పాడై ఉంటాడు అనేటువంటిది మీకు మీరే తెలుసుకోవచ్చు. మీరు ఏ లగ్నంలో పుట్టారో ఆ లగ్నం నుంచి ఓకే నాకు ఈ ప్రాబ్లం వస్తుందంటే నేను ఈ గ్రహానికి చేసుకోవాలి, ఈ మంత్రం చేసుకోవాలి అనే దాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులాలగ్నానికి అధిపతి శుక్రుడు. సర్వసాధారణంగా ఎవరైనా తులాలగ్నంలో పుట్టారంటే వాళ్ళకి బ్యాలెన్సింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తుల అంటే త్రాసు కదా, ఆ రకంగా బ్యాలెన్సింగ్ తత్వాలు ఎక్కువగా ఉంటాయి. లగ్జరీ ఎక్కువగా అనుభవించాలని చూస్తారు, అందంగా ఉంటారు చూడడానికి కూడా. అయితే మీరు అనొచ్చు ఏమండి తులాలగ్నంలో ఒక 1000 మందిలో 999 మంది అందంగా ఉండి ఒకరెవరైనా అందం అంటే బాహ్య అందం కావచ్చు, అంతర్ సౌందర్యం కావచ్చు. బాహ్య సౌందర్యం, అంతర్ సౌందర్యం కూడా లేకపోతే దానికి కారణం ఏమిటి అంటే శుక్రుడు పాడేయడని అర్థం అక్కడ. అంటే శుక్రుడు నీచ పొంది శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే అప్పుడు మాత్రం వాళ్ళలో సాఫ్ట్ నేచర్, ఎందుకంటే సహజంగానే శుక్రగ్రహం ఏదైతే ఉందో సాఫ్ట్ నేచర్కి కారకుడు. ఎంత సాఫ్ట్ నేచర్ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుందండి శుక్ర సంబంధించిన విషయంలో. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ శుక్రుడు ఎంత స్పాయిల్ అవుతూ ఉంటే వాళ్ళంతా నేచర్లో వాళ్ళ మార్పు వస్తుంది. అందులో ముఖ్యంగా స్త్రీ జాతకం అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. రైట్. అయితే మన విషయానికి వస్తే కనుక వీళ్ళకి బ్యాలెన్సింగ్ బలం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా సరే బ్యాలెన్స్ చేయగలరు సిచ్యువేషన్స్ని అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 1 బై 1 కనుక మనం చూసుకున్నట్లయితే ఈ శుక్రుడు ఇందులో వేశానంటే దీనికి శుక్రుడు లగ్నంలో ఉంటుంది అంతని అర్థం కాదు. శుక్ర లగ్నం అయితే అంటే తులా లగ్నం అయితే ఏమిటి, ఇప్పుడు వృషభ లగ్నానికి దీనికి చాలా తేడా ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఈ శుక్రుడు మీరు ఎదగలేకపోతున్నారు లైఫ్లో అంటే మీరు మీ పర్సనల్ చార్ట్లో శుక్రగ్రహం ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఎందుకు ఎదగలేకపోతున్నాను అనేటువంటి ఆన్సర్ మీ శుక్రుడిని చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది మీకు. ఓహో ఓకే పాప కత్తిరిలో ఉన్నాడా, కేతువుతో ఉన్నాడా, ఎక్కువ కేతువుతో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు. సో కేతువుతో ఏమైనా ఎక్కువగా ఉండి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వెంటనే మీరు చేయవలసింది ఏంటి, కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము. ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు వస్తాయి. అలాంటప్పుడు గణపతి నవరాత్రులు ఎక్కువగా పాటించడం చేస్తూ ఉన్నట్లయితే మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నాధిపతికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అనేటువంటిది పరిపూర్ణంగా పెరుగుతుంది. రైట్. ఇక మనం ఈ యొక్క కుజుడు 2 and 7th లార్డ్ అవుతాడు తులా లగ్నానికి. 7, 2 అధిపతి. 7వ స్థానం అంటే ఏమిటండి అంటే భార్య, పార్ట్నర్స్. 2వ స్థానం అంటే ధనం. మరి భార్య ద్వారా ధనం వస్తుందా అంటే యోగం అయితే ఉందని చెప్తుంది. అది వస్తుందా రాదా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉండే కుజుడి మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు మీ జీవితంలో మీరు వివాహం చేసుకున్న తర్వాత పార్ట్నర్ ద్వారా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ లభిస్తుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీ ఇద్దరూ కలిసి ఒక వ్యాపారం చేస్తూ తన సపోర్ట్ వల్ల మీ వ్యాపారం సాగొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటిది ఏదైనా మీకు చక్కగా జరుగుతుందంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఓకే మార్స్ చాలా బాగున్నాడు. ఇది బేసిక్ లెవెల్ మాత్రమే నేను చెప్పేది. అడ్వాన్స్ లెవెల్లో మార్స్ ఎక్కడున్నాడు, ఎవరితో కలిసినాడు, పిఎస్సి అంటారు. అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఏమిటి, దానికి చాలా లెక్కలు ఉంటాయి. ఏ నక్షత్రంలో ఉన్నాడు, నవాంశంలో బలం ఉన్నాడా, దిగ్బలం చెందున్నాడా లేదా, లేకపోతే షోడశ చక్రాల్లోని ఈ మార్స్ ఏ చక్రంలో ఎక్కడున్నాడు, అవన్నీ డిఫరెంట్ థింగ్.
అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ కుజుడు బాగున్నాడు అంటే మీరు ఎక్కడా కూడా మీరు భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా కుజుడు ల్యాండ్స్‌కి కారకుడు కాబట్టి ల్యాండ్స్ మీద వల్ల మీకు డబ్బులొస్తాయి. ఎప్పుడు కూడా ఒక జాతకంలో ఒక వాటి మూలంగా డబ్బులొస్తాయి అంటే దాని అర్థం ఏమిటంటే మీకు ఆ ప్లానెట్ బాగుంది. కొంతమంది చూడండి ఫ్యాక్టరీస్ పెడతారు డబ్బులొస్తాయి. కొంతమందికి హోటల్స్ పెడితే డబ్బులొస్తాయి. కొంతమందికి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అందరికీ ల్యాండ్స్ మీద రావాలని రూల్ లేదు. కొంతమంది ధనం పెట్టంగానే అదేదో కబ్జా అంటారు. ఇంకోటి అవుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ మీకు ప్రాపర్టీ కారకుడైన కుజుడు బాగున్నాడని దాని అర్థము. అలాగే ఇక్కడ అయితే మరి కుజుడు స్పాయిల్ అయ్యాడంటే ఏం చేయాలి? ఎందుకంటే ధనాధిపతి కదా! ఎవరికైనా ధనం రావాలని ఉంటుంది. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్. కాబట్టి ఏమిటి? మీరు కుజ సంబంధించినటువంటిది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం, లేదా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేస్తూ ఉంటే కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరుగుతూ ఉంటుంది. రైట్. ఇక మిగతా అంశాలు ఏమిటంటే ఇక్కడ మీరు 3వ అధిపతి అంటే గురువు 3, 6 అధిపతి అవుతున్నాడు మీకు. 3, 6 అధిపతి అంటే ఏమిటంటే 3 అంటే సిబ్లింగ్స్, 6 అంటే డిస్ప్యూట్స్ రావడం. మీకు ఒకవేళ ఉదాహరణకి మీ జన్మజాతకంలో బుధుడు, కుజుడు ప్లస్ 3వ అధిపతి కూడా పాడయ్యాడంటే మీకు అప్పుడు సిబ్లింగ్స్తోనే డిస్ప్యూట్స్ పెరుగుతుంటాయి. అది ఆఖరికి ఒక్కొక్కసారి గురువు బాగా పాడైతే కోర్టు కేసెస్ వరకు కూడా వెళ్ళిన కేసెస్ నేను చాలా చూశాను. అలాంటప్పుడు ఏం చేయాలి? ఓకే, గురువు పాడయ్యాడంటే ఇప్పుడు థర్డ్ లార్డ్ వెళ్ళి స్పాయిల్ అయ్యాడు అన్నప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వడం చేయండి. ఎందుకంటే సర్వసాధారణంగా వీళ్ళు ఏంటంటే కోర్టు ద్వారా అంటే తులాలగ్నం వారు తెలియక కోర్టుకు సంబంధించిన విషయాల్లో అనవసరంగా గురువు కనుక పాడైతే అనవసరంగా కోర్టు సంబంధించిన వాటిలో ఇరుక్కొని దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా 4, 5 అధిపతి. ఈ 4, 5 అధిపతి అయినటువంటి శని ఈ 4 అండ్ 5th లార్డ్ అయ్యాడంటే దీని అర్థం ఏమిటంటే శనికి 4వ ఆధిపత్యం వస్తుందంటే దీని అర్థం ఏదో వీళ్ళకి ఏదో లేట్గా సంతానం కలుగుతారనో, లేట్గా విద్య వస్తుందనో దాని అర్థం కాదు. ఎందుకంటే తులాలగ్నం వాళ్ళకి మంచి విద్యావంతులు కూడా ఉంటారు అందులో. మరి శని వచ్చింది కదండి అంటే శని అధిపతి కేవలం జస్ట్ బేసిక్ మాత్రమే అది. 4 అండ్ 5th లార్డ్షిప్ అనేది శనికి రావడం అనేది బేసిక్ లెవెల్ మాత్రమే అది. దాన్ని ఇంకొంచెం మనం అర్థం చేసుకుంటే ఆ శని ఎలా ఉన్నాడు అంటే ఏమిటి? మరి బేసిక్ లెవెల్ రిజల్ట్ ఏమిటండి అని అడుగుతూ ఉంటారు చాలామంది. అక్కడ ఏమిటంటే మీకు ఆ 4th లార్డ్ అయినందుకు అంటే కొన్ని లాంగ్ టర్మ్ కొంతమంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను, పురాతనమైన విద్యలు నేర్చుకున్నాను, ఇట్లాంటివి అంటుంటారు సార్. క్రియేటివ్ రిలేటెడ్ విద్యలు నేర్చుకున్నాను. ఎందుకు క్రియేటివ్ అంటే లగ్నాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి ఇన్బిల్ట్గా నా క్రియేటివ్ లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. అది యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ క్రియేటివ్, ఏదో క్రియేటివ్గా చేయడం కావచ్చు, ఫ్యాషన్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి ఇన్బిల్ట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనం 4th హౌస్ని విద్య, తల్లిగారు మరియు గృహము, వాహనం కొనుగోలు. ఈ శని కనుక పాడైతే మీ పేరు మీద ఎప్పుడు ఒకటే చెప్తాను నేను మీకు, ఒకటే గుర్తుపెట్టుకోండి. 4th లార్డ్ మీకు పాడయ్యాడు, మీ పేరు మీద ప్రాపర్టీస్ కొనకండి దయచేసి. కొంటే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు లేని యోగాన్ని మీరు తెచ్చిపెట్టుకున్నారు అక్కడ. అంటే 4th లార్డ్ పాడయ్యాడు, మీరేం చేస్తున్నారు? పోయి ఒక ప్రాపర్టీ కొనుక్కోవడము. నేను చాలా జాతకాలు చూశాను. 4th లార్డ్ పాడైనప్పుడు వాళ్ళ పేరు మీద కాకుండా చక్కగా వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద, భార్య పేరు మీదో, భర్త పేరు మీదో వాళ్ళు పెట్టేసుకొని, లేదా పిల్లల పేర్ల మీద పెట్టుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే 4th లార్డ్ పాడైనప్పుడు నేను చూసిన కొన్ని వేల జాతకాల్లో వాళ్ళు ఆ ప్రాపర్టీ కొంటారు, ఇబ్బందులు పడతారు. మళ్ళీ అమ్మేసేదాకా వాళ్ళకి ఇబ్బందులు పోవు. అమ్మేసిన తర్వాత అమ్మయ్య బాగున్నామని ఓ 4, 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏదో డబ్బులు కూడగొట్టుకొని కొనగానే మళ్ళీ ఇబ్బందులు. అంటే ఏంటి? దాని అర్థం ఏమిటి? ఇతనికి ప్రాపర్టీ అనేది వచ్చిందంటే ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. అది వాహనం కావచ్చు, బైక్ కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు. సో బీ కేర్ఫుల్. మీకు శని పాడయ్యాడా? ఈ జాగ్రత్త తీసుకోండి. ఈ లగ్నానికి శుభుడే కదండి శని అనేటువంటివి కాదు. ఇంట్లో పిల్లవాడు కనుక వ్యసనాలకు గురై దొంగతనాలు నేర్చుకున్నాడు, ఇంట్లో డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోతాడు. వాళ్ళ రక్తం పంచు పుట్టిన పిల్లడైనా గుర్తుపెట్టుకోండి. అలాగే జన్మ లగ్నానికి శుభుడైనా కూడా పాడైతే పాప ఫలితాలే ఇస్తాడు. ఇది నిర్ధారణ చేస్తున్నాను నేను. అదే శాస్త్రంలో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నా, నాకు సొంత కవిత్వం కాదు ఇది. ఎందుకు అంటే దాని ఫలితం అలా ఇవ్వాలనుంది. ఇప్పుడు ఫ్రెండే కానీ మోసం చేశాడు. అదేంటంటే ఫ్రెండ్ ఎలా మోసం చేశాడు? పంచమ స్థానం పాడైంది అంటే మీకు 5th లార్డ్ పాడయ్యాడు అనుకోండి, ఫ్రెండ్స్ ద్వారా మోసపోతారు. అదేవిధంగా ఇక్కడ ఈ మనకి నిత్య జీవితం అని ఉంటుంది. అంటే రెగ్యులర్గా మనకి ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి పూర్వజన్మ కర్మను అనుభవించేటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి. ఈ లగ్నానికి రవి మరియు గురువు కర్మను అనుభవించేటువంటి గ్రహాలు, అంటే కర్మని అనుభవించేటువంటి గ్రహాలు అవుతాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలంటే పూర్వజన్మ కర్మ మీరు ఈ రూపంలో అనుభవిస్తారు. రవి గురువు రూపంలో ఎంటర్ అయ్యారు. రవి రాశిలో గురు రాశిలో ఉన్నారు ఏదైనా గ్రహాలు, లేదా రవిగ్రహం గురుగ్రహం సంబంధించిన దశలు వస్తున్నాయి.
ఆ గ్రహాలు బాగున్నాయనుకోండి మంచి కర్మను అనుభవిస్తారు. ఆ గ్రహం పాడైందనుకోండి చెడు కర్మను అనుభవిస్తారు. కాబట్టి రవి గురువులు కాస్త ఎక్కువగా చేస్తూ ఉండండి. అంటే రవి గ్రహం దగ్గర, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేయండి. అప్పుడు అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే మీకు 10th లార్డ్‌షిప్ చంద్రుడు అవ్వడం వల్ల కాస్త మీకు ఎక్కువ తిరగడం ఉంటుంది. అంటే కెరియర్ పరంగా తిరగడము, క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఉండడము, ఒక ప్రదేశంలో ఉండకుండా రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం ఉంటుంది. అయితే ఆ చంద్రుడు కొంచెం స్థిర రాశి సంబంధం వస్తే అప్పుడు కొంత బ్యాలెన్స్ అవుతుంది. అదర్‌వైజ్ ఏంటంటే తులా లగ్నం వారికి సర్వసాధారణంగానే కాస్త ట్రాన్స్‌పోర్టింగ్ రిలేటెడ్ దాంట్లో ఉండడం, ఎక్కువగా తిరగడం అనేటువంటిది ఇన్‌బిల్ట్‌గానే యోగం ఉంది. మరి మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు. ఏవండీ ఈ లాభాధిపతిని బాధకుడు అంటారు. ఎట్ ది సేమ్ టైమ్ మరి లాభాధిపత్యం కూడా వచ్చిందంటే ఇదే బాధకుడు ఎప్పుడు పనిచేస్తాడో తెలుసుకోవాలి. ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహం బాధక గ్రహం అవుతుంది. అంత మాత్రం చేత ఆ గ్రహం ఖచ్చితంగా బాధ ఇవ్వాలంటే పాడైతేనే బాధిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే రవి పాడైతే రవి ద్వారా రావాల్సిన లాభాలు రావట్లేదని బాధపడతారు. రవి బాగుంటే ఆ బాధ ఉండదు. ఇది ష్యూర్‌గా చెప్తున్నాను నేను మీకు. అలాగే ఈ 9, 12th లార్డ్‌షిప్ బుధుడికి వచ్చింది తులా లగ్నం వారికి. అంటే 9వ స్థానం అంటే ఏమిటి అంటే 9, 12th లార్డ్‌షిప్ బుధుడికి వచ్చింది. అంటే 9వ స్థానం అంటే తండ్రి, 12వ స్థానం అంటే తండ్రి యొక్క ఆస్తి, తండ్రి యొక్క విద్య, తండ్రి యొక్క తల్లికి సంబంధించినవి. మీకు బుధుడు పాడయ్యాడు, తండ్రి ఆస్తి యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకోకండి. ఆ ప్రాపర్టీ ఇస్తే తీసుకొని వాటిని అమ్మేసి ఆ డబ్బులతో ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి. ఎందుకంటే బుధగ్రహం పాడైందంటే మీకు తండ్రి ఆస్తి మూలంగానే మీకు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఇది జ్యోతిషశాస్త్రంలో ఉండేటువంటి నిజాలు నేను మీకు చెప్తున్నా. అలా కాదండి బాగుంది, బయట దేశాలకు వెళ్ళి చదువుకుంటారు చక్కగా, బయట దేశాల్లో చక్కగా సక్సెస్ అవుతారు, బుధుడు బాగుంటుంది. ఎందుకంటే 12th లార్డ్‌షిప్ కదా! అదే బుధుడు గనక ధనయోగం కూడా పట్టింది, అంటే ధనాధిపతి కూడా కనెక్ట్ అయ్యాడనుకోండి, అప్పుడు కొంత ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే ధనాధిపతి, వ్యయాధిపతి ఇద్దరు శత్రువులు ఉన్నప్పటికీ కూడా విదేశీ మూలంగా ధనయోగం ఉంటుంది. కాకపోతే మీరేంటంటే రెగ్యులర్‌గా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మరి జాతక చక్రం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని లలితా నామాల్లో కొన్ని చెప్తాను, అవి చేసుకోండి. ప్రధానంగా అందరినీ పీడిస్తున్నటువంటిది అప్పుల బాధలు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఒక బిల్వపత్రం మీద ఎర్రటి చందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారు అవకాశం ఇస్తుంది, ఏమి పైనుంచి ఏం కురిపించదు. అమ్మవారిని ఆరాధన చేయంగానే పైనుంచి బస్తాలు బస్తాలు ఇలా కురిపించేసి నువ్వు ఏ పని చేయకుండా నువ్వు సోమరపోతుగా ఇంట్లో పడుకొని నీకు డబ్బులు ఇచ్చేస్తా అందు. నువ్వు పడేటువంటి కష్టానికి ఆవిడ నీకు తోడు ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అప్పు తీరడానికి ఆవిడ మీకు పక్క నుండి నీకు ఒక మంచి మంచి అవకాశాలు ఇచ్చి నీ కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి అన్నప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఇది చేస్తూ శుక్రవారాలు చపాతీలు తీసుకోండి, 3 చపాతీలు చక్కగా నూనె వేయకుండా కాల్చినప్పుడు చపాతీలకు తేనె పూసి వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుని అమ్మవారి స్వరూపంగా భావిస్తే ఇవి తినిపించండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో ధనప్రాప్తి వస్తుంది, మీ కష్టానికి ఫలితం వస్తుంది. కష్టపడాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. భూమి మీదకి వచ్చినప్పుడు కర్మ చేయవలసిందే. కృష్ణుడు, రాముడు కూడా ఆయన స్వయంగా కర్మలు చేశారు, అంతేగాని మాయలు ఎక్కడా చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఆ చెంచాతో ఆ నీటిని చూస్తూ ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశనాశిని నమః అనుకుంటే ఇంకో గ్లాసులో వేస్తూ లాస్ట్లో మళ్ళీ ఆ పరమేశ్వరుడికి ఆ యొక్క నీటిని సమర్పించినట్టు చేసి దాన్ని ప్రసాదంగా తీసుకొని తాగండి. ఖచ్చితంగా దోషం పోతుంది. దీంతోపాటు మీరు అశ్విని నక్షత్రం రోజు దీర్ఘ వ్యాధులు ఉన్నాయనుకోండి, అశ్విని నక్షత్రం రోజు మీరు ఏదైతే మెడిసిన్ తీసుకుంటారో స్టార్ట్ చేయండి. ఆ రోజు నుంచి అశ్విని దేవతకు నమస్కరించుకొని స్టార్ట్ చేయండి, మీ రోగం ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే మరి కొంతమందికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలి అంటే సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః, అదేవిధంగా తూర్పు భాగంలో కూడా గ్రీన్ కలర్ వేసి అక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అమ్మవారి నామాల్లో సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించదు, అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః. మరి సంతానం కలగట్లేదండి, దత్తాత్రేయుని ఉపాసించండి. ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగాలు రావు, అలాంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇలాంటి లలితహాస్యనామాల్లో ఉండేటువంటి నామాలన్నీ కూడా నేను అన్ని నామాలకి అర్థము, ఏ నామానికి ఏ ఫలితం వస్తుంది అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ నామాలు చేసుకొని మీ యొక్క జీవితాన్ని
అద్భుతమైనటువంటి జీవితంగా మార్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.